మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు బ్రహ్మాండమైన మెజార్టీతో కైవసం చేసుకొని పోతున్నాం. ఎందుకంటే సూర్యాపేట, తిరుమలగిరి, మేడిజల్ల, హుజూర్ నగర్, కోదాడ ఈ 5 మున్సిపాలిటీలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లుగా 14వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను గర్వపడుతున్నా. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒక టాస్క్గా తీసుకొని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసారు. 10 సంవత్సరాలు పందికొక్కుల్లా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంపాదించుకున్న సొమ్ము కూడా ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీని ఒక ఆర్యవైశ్య బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చైర్మన్గా ప్రకటించడం, అదేవిధంగా ఒక దళితుడిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, దాని మూల సూత్రాలు, బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాలను సామాజిక దృక్పథం చూసే పార్టీ అని చెప్పి నిరూపితమైంది. ఎవరెన్ని కుట్రలు పడినా, ఎన్ని డబ్బు సంచులు పంచినా కానీ అది పనిచేయలేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో, ప్రజల చేతిలో అని చెప్పి ఈ సందర్భంగా ఓట్లేసిన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ఓటర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే డెమోక్రసీలో ఓటు అనేది చాలా కీలకం. అట్లాంటి పోలింగ్ జరిగింది. బ్రహ్మాండంగా 48 వార్డులు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ముందుగా అంచనా వేసిన విధంగానే ఈరోజు 40 స్థానాల పైన కైవసం చేసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. అందుకోసమే ఇక్కడ పట్టణ వాసులందరూ కూడా దాన్ని గమనించి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. మన ఇందాక జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఒక ఆర్యవైశ్య బిడ్డని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా కూడా అధిష్టానం ఎంపిక చేసి పంపించడం కూడా మాకు చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. 48% బీసీలకు మేము సీట్లు ఇచ్చినాం. 7 స్థానాల బదులు 9 స్థానాలు దళితులకు అవకాశం ఇచ్చినాం. 6 ముస్లిం క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చినాం. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాబట్టి అన్ని వర్గాల మన్ననలు పొంది ఈరోజు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోబోతున్నాం. ఇంకొక విశేషం ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ మెజారిటీ తోటి, అంటే ఒక బ్రహ్మాండమైన 1 సైడెడ్ వార్ జరిగింది ఈరోజు. అట్లాంటి జరిగి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం మాకు కూడా ఒక రకమైన ధీమా, ఒక రకమైన గర్వకారణం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా 13వ తారీఖు ఎన్నికల్లో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున మేము విజయోత్సవాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయినాం. ఆ రోజు టెక్నికల్గా రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు ముగిసినాయి. 48 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా, ఎందుకంటే 2 మాసాల కింద జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 116 గ్రామాలకు 74 గ్రామాలు గెలిపించిన రూరల్ ప్రజలు, రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా ఈ సందర్భంగా మనం హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ, అదేవిధంగా అదే స్ఫూర్తితోటి సూర్యాపేట పట్టణంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలు కూడా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో రేవంత్ అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలను వాళ్ళు పరిగణలో తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అభివృద్ధి జరుగుతున్న ఒక మంచి ఉద్దేశంతో మా 48 వార్డుల అభ్యర్థులను వాళ్ళు సాధారణంగా వాళ్ళు గుండెలో పెట్టుకొని చేకూర్తి ఓట్లేసి 40 స్థానాల పైన మేము విజయం సాధించబోతున్నాగా తెలియపరుస్తాం. ఇదంతటి కారణం కూడా మా దివంగత నేత ప్రియతమ నాయకుడు దామోదర్ రెడ్డి గారి నాయకత్వం పటిష్టంగా సూర్యాపేట నియోజకవర్గం ఉండబట్టే ఈ రిజల్ట్ వచ్చింది. కూడా ఆ గ్రామ పంచాయతీ రిజల్ట్ కానీ వచ్చే మున్సిపల్ రిజల్ట్ కూడా అట్లే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సర్వతోడు గారు చెప్పారు, గుడిపాటి ఎస్ఐ గారు చెప్పారు, ఆర్యవైశ్య బిడ్డను పెట్టడం కూడా ఒక
లాభదాయకం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన విషయంగా కూడా ఈ సందర్భంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ తిరిగిన పెద్దలు ఉత్తమ్ గారి ముఖ్యమంత్రి గారిని సలహా తీసుకొని ఇక్కడ అభ్యర్థిత్వం చేయడం కూడా వారిని మా నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నాం. రేపు ఖచ్చితంగా రేపు 15వ తారీఖు నాడు 13వ తారీఖు ఎన్నికలు వస్తాయి. 40 కాంగ్రెస్ కౌన్సిల్ గెలవబోతా ఉన్నారు. 16వ తారీఖు నాడు చైర్మన్గా మురిశెట్టి నివేదిత గారికి కూడా చైర్మన్గా ఈ పీఠం ప్రమాణ స్వీకారం చేయబోతుండగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ఓటర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే డెమోక్రసీలో ఓటు అనేది చాలా కీలకం. అట్లాంటి ఓటుని ఈరోజు వినియోగించుకొని మీరందరూ కూడా నిజమైన స్వేచ్ఛ వాతావరణం ఈరోజు పోలింగ్ జరిగింది. బ్రహ్మాండంగా 48 వార్డులు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ముందుగా అంచనా వేసిన విధంగానే ఈరోజు 40 స్థానాల పైన కైవసం చేసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. అందుకోసమే ఇక్కడ పట్టణ వాసులందరూ కూడా దాన్ని గమనించి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. మన ఇందాక జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఒక ఆర్యవైశ్య బిడ్డని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా కూడా అధిష్టానం ఎంపిక చేసి పంపించడం కూడా మాకు చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. 48% బీసీలకు మేము సీట్లు ఇచ్చినాం. 7 స్థానాల బదులు 9 స్థానాలు దళితులకు అవకాశం ఇచ్చినాం. 6 ముస్లిం క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చినాం. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాబట్టి అన్ని వర్గాల మన్ననలు పొంది ఈరోజు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోబోతున్నాం. ఇంకో విశేషం ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ మెజారిటీ తోటి అంటే ఒక బ్రహ్మాండమైన 1 సైడెడ్ వార్ జరిగింది ఈరోజు. అట్లాంటి జరిగి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం మాకు కూడా ఒక రకమైన ధీమా, ఒక రకమైన గర్వకారణం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా 13వ తారీఖు ఎన్నికల్లో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున మేము విజయోత్సవాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయినాం. ఆ రోజు టెక్నికల్గా రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.